మేషరాశి వారు అందరికీ నమస్కారం. జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు కదా. ఎంతో మందికి సాయం చేసి చివరకు మీరే మాటలు పడ్డారు కదా. మీ దగ్గర ఉన్నప్పుడు అందరికీ అడిగినంత ఇచ్చారు. అవసరమైతే అప్పు చేసైనా ఇతరుల కష్టాలు తీర్చారు. కానీ తీరా మీకు కష్టమొచ్చినప్పుడు ఆత్మీయులు అనుకున్న వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఇన్ని కష్టాలున్నా, గుండెల్లో ఎంత బాధ ఉన్నా సరే, పైకి మాత్రం చిరునవ్వుతో కనిపించే మేషరాశి వారికి ఇక ఆ దేవుడు కరుణించే సమయం దగ్గరకు వస్తుందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా జూన్ 29వ తేదీన రాబోతున్నది మామూలు పౌర్ణమి అస్సలు కాదు. ఇది మన తెలుగు నేల మీద ఎంతో పవిత్రంగా భావించే ఏరువాక పౌర్ణమి. సాంప్రదాయ విశ్వాసాలు మరియు జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఈ ఏరువాక పౌర్ణమి రోజున గ్రహస్థితులు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఈ వీడియోలో చెప్పే చిన్న పరిహారం, అంటే ఆకలితో ఉన్న కుక్కకు ఈ చిన్న ఆహారం పెడితే చాలు, మీ జీవితంలో ఒక సానుకూలమైన అద్భుతమైన మార్పు రావడం మొదలవుతుంది. భక్తితో చేసే ఈ పరిహారం వల్ల చాలామందికి మానసిక ప్రశాంతత, శుభ ఫలితాలు లభించాయని పెద్దలు చెబుతారు. ఇది ఏదో రాత్రికి రాత్రే మీ ఇంట్లో అకస్మాత్తుగా ధనం కురిసిపోతుందని నేను మాయమాటలు చెప్పడం లేదు. కానీ మీ జీవితంలో మంచి మార్పులకు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రారంభంగా భావిస్తారు. ఇలాంటి పరిహారాల గురించి అనేక మంది భక్తులు తమ నిజ జీవిత అనుభవాలను పంచుకున్నారు. మీరు గనక నేను చెప్పిన ఈ పరిహారం పూర్తిగా నమ్మకంతో చేస్తే మీరే స్వయంగా కొన్ని రోజుల తర్వాత కమెంట్ సెక్షన్లోకి వచ్చి మీ మనసుకు ఎంత ప్రశాంతత లభించిందో మీరే ఆనందంగా చెబుతారు. అసలు ఈ జూన్ 29వ తేదీన గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏరువాక పౌర్ణమికి ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఏమిటి, ఆ రోజున మీరు ఏ కుక్కకు ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చాలా వివరంగా మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో మాట్లాడుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, తొందరపడకుండా చివరి వరకు ప్రశాంతంగా చూడండి. అప్పుడే మీకు ఈ పరిహారం వెనుక ఉన్న అసలు రహస్యం పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఆ చిన్న లైక్ నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. అలాగే ఈ వీడియో మరింత మంది మేషరాశి వారికి చేరుతుంది. తద్వారా వాళ్ళ మానసిక వేదన కూడా కొంతవరకు తీరిన వాళ్ళవుతారు. పరోక్షంగా ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది. అలాగే వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీ సమస్యలు ఏంటో, మీరు ప్రస్తుతం ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో మనస్ఫూర్తిగా రాయండి. ఎందుకంటే మనసులో ఉన్న బాధను ఎవరికైనా చెబితే సగం భారం తగ్గిపోతుంది అంటారు మన పెద్దలు. మీ బాధలను మీరే లోతల దాచుకొని ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోవడం వల్ల మీ మనసు మరింత బరువెక్కుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ బాధలు బయట వాళ్ళకి చెప్పుకోలేకపోవచ్చు. మీ సొంత వాళ్ళు, మీ బంధువులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. మీరు ఇక్కడ మీ సమస్యను కమెంట్ చేస్తే ఆ భగవంతుడికి మీరు నేరుగా చెప్పుకున్నట్టే అని నమ్మండి. మీలో చాలామందికి తీర్చలేని అప్పుల బాధలుండొచ్చు. ఎవరికీ చెప్పుకోలేని కుటుంబ సమస్యలుండొచ్చు. భార్యాభర్తల మధ్య ప్రతిరోజు ఏదో ఒక చిన్న విషయానికి మనస్పర్ధలు వస్తూ ఉండొచ్చు. లేదా పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఒకటే మానసిక ఆందోళన ఉండొచ్చు. ఇంకొంతమందికి ఎంత ప్రయత్నించినా సరైన ఉద్యోగం రావడం లేదు, వ్యాపారంలో అనుకున్నంత లాభాలు రావడం లేదు అని ఎన్నో రకాల వేదనలు అనుభవిస్తూ ఉండొచ్చు. అవన్నీ కూడా ఎటువంటి మొహమాటం లేకుండా కమెంట్స్లో రాసేయండి. మీ భారాన్నంతా ఆ భగవంతుడి పాదాల మీద వదిలేయండి. మీ బాధను అక్షరాల రూపంలో పంచుకుంటే ఖచ్చితంగా మీ మనసుకు ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుంది. అలాగే ఆ దేవుడు కూడా మీ మొర ఆలకించి మీకు త్వరలోనే ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మీ మనసులోని బాధలను కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేషరాశివారి మనస్తత్వం గురించి, వాళ్ళ దైనందిన జీవితంలో పడే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీరు పుట్టుకతోనే మంచి నాయకత్వ లక్షణాలు, ఎవరికీ తలవంచని ఒక ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు. దేనికి ఎవరికీ అంత సులభంగా భయపడరు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారు. కానీ ఆ గుడ్డి ధైర్యమే, ఆ నిష్కల్మషమైన మంచితనమే కొన్నిసార్లు మీకు అతిపెద్ద ప్రతిబంధకంగా మారుతుంది. ఎందుకంటే మీరు ఎదుటివారని ఇట్టే నమ్మేస్తారు. అవతలి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి 2 కన్నీటి బొట్లు రాల్చి 4 మంచి మాటలు చెబితే చాలు, వాళ్ళ మనసులో ఎలాంటి స్వార్థముందో గ్రహించకుండా వాళ్లకు అండగా నిలబడతారు.
మీ దగ్గర ఉన్నది లేనిది చూసుకోకుండా వాళ్ళకి సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఎవరైనా అవసరానికి డబ్బులు అడిగితే మీ దగ్గర ఆ సమయంలో లేకపోయినా సరే మీ పరువు పోయినా పర్వాలేదు అనుకుని వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసైనా తెచ్చిస్తారు. కానీ తీరా మీకు అవసరం వచ్చినప్పుడు కష్టకాలంలో ఆ డబ్బులు తిరిగి అడిగితే వాళ్ళు ముఖం చాటేయడమే కాకుండా మీ ఫోన్ కూడా ఎత్తరు. పైగా మీపైనే లేనిపోని నిందలు వేస్తారు. 10 మందిలో మిమ్మల్నే చెడ్డవారిగా చిత్రీకరిస్తారు. ఇది దాదాపుగా ప్రతి మేషరాశి వాళ్ల జీవితంలో ఎప్పుడూ ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే పచ్చి నిజం. మీరు ఎవరి కోసమైతే రాత్రింబవళ్లు కష్టపడతారో, ఎవరి అభ్యున్నతి కోసమైతే మీరు నిచ్చెనలా మారి వాళ్లను పైకి తీసుకువస్తారో, వాళ్లే ఒక స్థాయికి వెళ్ళాక మిమ్మల్ని కనీసం గుర్తుపట్టరు, పైగా విమర్శిస్తారు. ఇక సొంత కుటుంబంలో కూడా మీకు సరైన గుర్తింపు, ప్రేమ దొరకదు అనేది చాలామంది మేషరాశి వారు చెప్పే మాట. మీరు మీ భాగస్వామి కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం మీ జీవితాన్ని, మీ సంతోషాలను త్యాగం చేసినా కూడా ఏదో ఒక రోజున నువ్వసలు మాకేం చేశావు, మాకోసం నువ్వు పీకిందేంటి అనే అత్యంత దారుణమైన మాట మీ సొంత వాళ్ల నుండే వినాల్సి వస్తుంది. ఆ ఒక్క మాటతో మీ గుండె ముక్కలైపోయి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా దిండులో ముఖం పెట్టుకుని ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మీ జీవితంలో చాలానే ఉంటాయి. అయినా సరే ఉదయం లేవగానే మళ్ళీ ఆ పాత విషయాలన్నీ మరిచిపోయి మనసులో ఎంత గాయమున్నా పెదవులపై ఒక చిరునవ్వుతో అందరితో మామూలుగా కలిసిపోతారు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది, అందులో ఎలాంటి కల్మషం ఉండదు. అందుకే భగవంతుడు మిమ్మల్ని అడుగడుగునా కష్టాల రూపంలో పరీక్షిస్తూ ఉంటాడు. అయితే ఆ పరీక్షలన్నింటికీ ఒక ముగింపు పలికి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు నింపే సమయం ఈ జూన్ 29 ఏరువాక పౌర్ణమి ద్వారా ప్రారంభమవ్వబోతోందని పండితులు చెబుతున్నారు. అసలు ఈ ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటో, దీని వెనుక ఉన్న అసలు ప్రాముఖ్యత ఏమిటో ముందుగా మనం కొంచెం వివరంగా తెలుసుకోవాలి. ఏరువాక పౌర్ణమి అనేది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో, అందులోనూ మట్టిని నమ్ముకున్న వ్యవసాయదారులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఇది కేవలం క్యాలెండర్లో వచ్చే ఒక పండుగ మాత్రమే కాదు, ప్రకృతికి, మనిషికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధాన్ని, కృతజ్ఞతను తెలియచేసే అద్భుతమైన రోజు. వానాకాలం ప్రారంభంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున భూమాతను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి వ్యవసాయ పనులు లాంఛనంగా మొదలుపెడతారు. అంటే ఒక కొత్త జీవితానికి, కొత్త ఆశకు, పచ్చదనానికి, అభివృద్ధికి నాంది పలికే రోజు ఈ ఏరువాక పౌర్ణమి అని మన పెద్దలు ఏనాడూ చెప్పారు. ఇక ఆధ్యాత్మిక కోణంలో చూసుకుంటే పౌర్ణమి అంటేనే సంపూర్ణత్వం, ఏ లోటు లేకుండా అంతా నిండుగా ఉండటం. ఆ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో వెలిగిపోయే రోజు. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన ఆంతరింగిక మనస్సుకు, మన ఆలోచనల ప్రవాహానికి కారకుడు చంద్రుడు. ఆ చంద్రుడు పౌర్ణమి రోజున చాలా అత్యున్నతమైన, బలమైన స్థానంలో ఉండి భూమి మీదకి తన శీతల కిరణాలను ప్రసరింపజేస్తాడు. అందుకే ఆ రోజు ప్రకృతిలో ఒక పాజిటివ్ ఎనర్జీ చాలా బలంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ పౌర్ణమి రోజున ప్రశాంతమైన మనస్సుతో దైవారాధన చేస్తారో, దీపారాధన చేస్తారో, లేదా ఎవరికైనా ఆకలితో ఉన్న అభాగ్యులకు, మూగజీవాలకు అన్నదానం చేస్తారో వాళ్ళకి విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది అనేది ఒక ప్రగాఢమైన శాస్త్ర విశ్వాసం. ఇలాంటి సానుకూల వాతావరణం ఉన్న ఏరువాక పౌర్ణమి రోజున మీలో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన నిరాశ, నిస్పృహ అన్నీ తొలగిపోయి మీ ఆలోచన విధానం కూడా ఆ పౌర్ణమి చంద్రుడిలాగా ఎంతో ప్రకాశవంతంగా మారడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. మీ ప్రయత్నాలకు దైవబలం కూడా తోడైతే ఫలితాలు మరింత అద్భుతంగా ఉంటాయని చెప్పడానికి ఈరోజు ఒక మంచి ఉదాహరణ. ఇక జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ప్రస్తుత గ్రహస్థితులను పరిశీలిస్తే జూన్ 29న ఆకాశంలో గ్రహాల సంచారం మేషరాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలనిచ్చే దిశగా సాగుతోంది. మేషరాశికి అధిపతి అయిన కుజుడు అనగా అంగారకుడు తన మిత్రగ్రహాలతో కలిసి ఈ పౌర్ణమి సమయానికి అనుకూలమైన స్థానాల్లో సంచరిస్తున్నాడు. దీన్ని జ్యోతిష్య పండితులు ఒక మంచి శుభయోగంగా పరిగణిస్తారు. మరోవైపు దేవతల గురువైన బృహస్పతి అంటే గురుగ్రహం యొక్క అనుకూల దృష్టి కూడా మీ రాశిపై ప్రసరిస్తోంది. ఎవరి జాతకంలో అయినా సరే గురుబలం ఉంటే, గురుడి అనుగ్రహం ఉంటే వాళ్లకు ఎదురయ్యే ఆటంకాలు చాలా వరకు తొలగిపోయి పనులలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయని శాస్త్రం చెబుతోంది. అలాగే మీ జీవితంలో ఇన్నాళ్లుగా ప్రతి పనిలో ఎదురవుతున్న అడ్డంకులు,
మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి అన్నీ కూడా ఈ పౌర్ణమి రోజు నుంచి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సూర్యుడు మరియు చంద్రుడు ఒకరికొకరు అనుకూలమైన స్థానాల్లో ఉండటం వల్ల మీ ఆలోచన విధానంలో ఒక గొప్ప స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత పరిపక్వతతో ఉంటాయి. ఇప్పటి వరకు ఏ పని మొదలుపెట్టినా సగంలోనే ఆగిపోతుందేమో అని భయపడిన మీరు ఈ పౌర్ణమి తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు. మీకు తెలియని ఒక దైవశక్తి మీకు మార్గనిర్దేశం చేస్తున్నట్టుగా మీకొక ఆత్మానందం కలుగుతుంది. అయితే ఇదంతా ఏదో మాయాజాలంలాగా జరిగిపోదు. మీరు చేసే నిరంతర కృషికి తోడుగా ఈ గ్రహాల అనుకూలత కూడా కలిస్తే మీకు విజయ అవకాశాలు మెండుగా ఉంటాయని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ చాలామంది చేసే ఒక చిన్న తప్పు వల్ల ఈ పరిహారం ఎంత భక్తితో చేసినా కూడా ఫలితం రావడంలో చాలా ఆలస్యమవుతుంది. అసలు ఆ తప్పు ఏమిటి? ఎందుకు చాలామంది తమకు తెలియకుండానే ఆ పొరపాటు చేసి దేవుడి అనుగ్రహాన్ని దూరం చేసుకుంటారు అనే విషయాన్ని నేను ఈ వీడియో చివరిలో వివరంగా చెబుతాను. కాబట్టి ఎక్కడా మధ్యలో వదిలేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే విషయం మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. గ్రహాలింత బాగున్నాయి కదా, పండితులంతా బాగానే ఉంది అని చెబుతున్నారు కదా, మరి మాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు మా జీవితాలు ఇంకా నిరాశలోనే ఉన్నాయి అని మీలో చాలామందికి ఒక సహజమైన సందేహం రావచ్చు. ఇక్కడే మనం మన సాంప్రదాయంలో చెప్పబడిన కర్మ సిద్ధాంతాన్ని, నరదృష్టిని అర్థం చేసుకోవాలి. మన జాతకంలో గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ మనం గత జన్మలో చేసుకున్న ఏవైనా కర్మఫలాలు లేదా మన ఎదుగుదల చూసి ఓర్వలేని మన చుట్టూ ఉన్న వాళ్ళ అసూయ, వాళ్ళ కనుదృష్టి ఇవన్నీ కూడా మన పురోగతికి అడ్డుకట్ట వేస్తుంటాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ కనుదృష్టి లేదా నరఘోష అనేది చాలా తొందరగా తగులుతుంది అని ఒక నమ్మకం ఉంది. మీరు కష్టపడి పైకి వస్తుంటే ఎవరైనా మిమ్మల్ని చూసి వీడు భలే ఎదుగుతున్నాడే, వీరికి అంతా మంచి జరుగుతోంది, వీరి కుటుంబం చాలా సంతోషంగా ఉంది అని మనసులో కాస్త కుళ్ళుకున్నా చాలు, దాని తాలూకు నెగిటివ్ ఎనర్జీ మీ మీద ప్రభావం చూపిస్తుంది. అకారణంగా ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. ఏవో తెలియని చికాకులు మొదలవుతాయి. లేదా అనుకోని విధంగా చేతిలో ఉన్న డబ్బులన్నీ వృధా ఖర్చులకు పోతాయి. దీన్నే మన పెద్దలు నరదృష్టి లేదా నరఘోష అని పిలుస్తారు. నరఘోషకు నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పల్లెటూళ్లలో ఊరికి అనరు. అందులో ఒక లోతైన జీవిత సత్యం దాగి ఉంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కడో ఉండరు. మీ చుట్టూనే ఉంటారు, మీ బంధువుల్లోనే ఉంటారు, మీతోనే కలిసి తిరుగుతూ ఆప్యాయంగా మాట్లాడుతారు. కానీ లోపల మీరంటే ఒక తెలియని అసూయను పెంచుకుంటారు. ఇలాంటి వాళ్ళ ప్రతికూల ఆలోచనల వల్ల మీ చుట్టూ ఒక నెగటివ్ ఎనర్జీ ఏర్పడి దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశాలు కూడా ఒక్కోసారి చేజారిపోతుంటాయి. ఈ అదృశ్యమైన నెగటివ్ ఎనర్జీని దూరం చేసి మీ మనస్సుకు పరిపూర్ణమైన ప్రశాంతతను అందించడానికి మన ప్రాచీన ధర్మశాస్త్రాలు ఎన్నో మార్గాలను సూచించాయి. ఆ మార్గాలలో అత్యంత సరళమైనది, శక్తివంతమైనది కుక్కకు ఆహారం పెట్టడం అనే ఒక పురాతన పరిహారం. ఈ జూన్ 29 పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల విశేషమైన మానసిక శాంతి లభిస్తుందని నమ్ముతారు. అసలు కుక్కకి ఎందుకు ఆహారం పెట్టాలి? భూమి మీద ఎన్నో జంతువులు, పక్షులు ఉన్నాయి కదా, వాటికి కాకుండా కుక్కకు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని మీరు అడగవచ్చు. దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు తాత్విక రహస్యం దాగి ఉంది. మన హిందూ పురాణాల ప్రకారం కుక్క అనేది సాక్షాత్తు కాలభైరవ స్వామివారి పవిత్రమైన వాహనం. కాలభైరవుడు అంటే ఎవరూ కాదు, ఆ కైలాసవాసుడైన పరమశివుడి ప్రతిరూపం. సమయాన్ని అనగా కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకొని జీవుల కర్మలను నిర్దేశించేవాడు కాలభైరవుడు. మన కర్మఫలాలను తొలగించి మనకు సరైన మార్గదర్శకత్వం చేసే శక్తి ఆ భైరవుడికి మెండుగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో ఛాయాగ్రహాలైన రాహువు, కేతువు మరియు కర్మకు కారకుడైన శని భగవానుడికి కూడా కుక్క ప్రతినిధులాంటిది అని చెప్పబడింది. ఎవరి జాతకంలో అయితే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే అడుగడుగునా అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వాళ్ళు వీధి కుక్కలకు సేవ చేయడం వల్ల, వాటి ఆకలి తీర్చడం వల్ల ఆ గ్రహ దోషాల తీవ్రత తగ్గిపోయి మనసుకు గొప్ప ఊరట లభిస్తుందని జ్యోతిష్య పండితులు తరచుగా సూచిస్తుంటారు.
కుక్కకు మీరు ఒక్క పూట ప్రేమగా ఆహారం పెడితే అది జీవితాంతం మీ పట్ల ఎంత విశ్వాసంగా ఉంటుందో, మిమ్మల్ని చూడగానే ఎంత ఆనందంగా తోక ఊపుతూ వస్తుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆకలితో ఉన్న ఆ మూగజీవి కడుపు నిండినప్పుడు దాని కళ్ళల్లో కనిపించే ఒక తెలియని ఆనందం, ఒక స్వచ్ఛమైన కృతజ్ఞతాభావం నేరుగా ఆ భగవంతుడికి చేరుతుంది అంటారు. ఆ మూగజీవి ఆకలి తీర్చడం వల్ల పుట్టే పాజిటివ్ వైబ్రేషన్ మీ చుట్టూ ఒక రక్షణ కవచంలాగా మారి మీ మీద ఉన్న నెగటివ్ ఎనర్జీని, నరదృష్టిని చాలా వరకు తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఆ నిండి చంద్రుడి వెలుగులో ప్రకృతి అంతా ఒక సానుకూల శక్తితో నిండి ఉన్న సమయంలో ఆకలితో ఉన్న జంతువులకు ఆహారం పెట్టడం అనేది ఒక అత్యుత్తమమైన ధార్మిక కర్మగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల మనసులోని కల్మషం తొలగిపోయి ఒక గొప్ప ఆత్మానందం కలుగుతుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ జూన్ 29న మీరు కుక్కకు ఏ ఆహారం తయారు చేయాలి, దాన్ని ఎలా తయారు చేయాలి మరియు ఎలా పెట్టాలి అనే విధి విధానాలను చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని మీరు పౌర్ణమి రోజు అనగా జూన్ 29వ తేదీ ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయం జరిగిన తరువాత కానీ మీ వీలును బట్టి చేయవచ్చు. సాయంత్రం వేళ ఆ పౌర్ణమి చంద్రుడు ఆకాశంలోకి నిండుగా వస్తున్న ప్రశాంత సమయంలో చేస్తే మనసుకు మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు చేయాల్సిందేంటంటే ఒక 1/4 కేజీ మంచి శుభ్రమైన గోధుమ పిండి తీసుకోండి. అందులో కొద్దిగా స్వచ్ఛమైన బెల్లం తురుము వేయండి. ఇక్కడ మీరొక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. పొరపాటును కూడా ఈ పిండిలో పంచదార వాడకూడదు. కేవలం బెల్లం మాత్రమే వాడాలి. బెల్లం అనేది గురుగ్రహానికి ఇష్టమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి బెల్లం వాడడం వల్ల గురు అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. ఆ గోధుమ పిండి బెల్లం మిశ్రమంలో కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలపండి. నీళ్లకు బదులుగా కాచి చల్లార్చిన పాలు పోసి ఆ పిండిని మనం ఇంట్లో చపాతీ పిండిలాగా చాలా మృదువుగా కలుపుకోండి. ఈ పిండి కలుపుతున్నంతసేపు మీ ఆలోచనలు అటూ ఇటూ పోనివ్వకండి. మీ ధ్యాసంతా ఆ దేవుడి మీదే ఉండాలి. మీ ఇష్టదైవాన్ని లేదా కాలభైరవ స్వామిని మనసులో తలుచుకొని, స్వామి, నా మనసులోని ఆందోళనలన్నీ తొలగిపోవాలి, నాకున్న ఇబ్బందులు దూరమై నా కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలి, నాకు మంచి మార్గం చూపించు తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ పిండిని మీ చేతులతో స్వయంగా కలపాలి. ఇలా భక్తిభావంతో కలిపిన ఆ పిండితో 2 లేదా 3 మందపాటి రొట్టెలు అనగా చపాతీలు చేయండి. వాటిని పెనం మీద పెట్టి బాగా కాల్చండి. కాల్చేటప్పుడు కూడా వంట నూనె కాకుండా కొద్దిగా ఆవు నెయ్యి లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనె మాత్రమే వాడడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే ఈ రొట్టెలు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లగా మాడిపోకూడదు. బాగా దోరగా వేగాలి, కానీ మాడిపోయేలాగా మాత్రం చేసుకోకండి. భగవంతుడికి లేదా మూగజీవాలకు పెట్టే ఆహారం ఎప్పుడూ చాలా స్వచ్ఛంగా, దోషం లేకుండా ఉండాలి. ఒకవేళ మాడిపోతే వాటిని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా పిండి కలిపి చేసుకోండి. ఇలా ఎంతో శ్రద్ధగా, భక్తితో తయారు చేసుకున్న ఆ బెల్లం రొట్టెలను ఒక శుభ్రమైన ప్లేట్లోకి తీసుకోండి. వాటిని కొన్నిసేపు ఇంట్లో గాలికి చల్లారనివ్వండి. ఎందుకంటే వేడివేడిగా తీసుకెళ్లి ఆకలితో ఉన్న కుక్కనకు పెడితే వాటి నోరు కాలుతుంది. పాపం వాటికి చెప్పడం రాదు కాబట్టి అలా వేడి ఆహారం పెట్టడం మహాపాపమవుతుంది. ఆ రొట్టెలు పూర్తిగా చల్లారి కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు వేచి చూడండి. ఆ తర్వాత వాటిని మీ చేతులతో చిన్న చిన్న ముక్కలుగా తుంచండి. ఇప్పుడు ఈ రొట్టె ముక్కలను తీసుకొని నెమ్మదిగా మీ ఇంటి బయటకు వెళ్ళండి. వీలైనంత వరకు రోడ్డు మీద తిరిగే వీధి కుక్కలకు అనగా అనాథగా తిరిగే స్ట్రీట్ డాగ్స్కి మాత్రమే ఈ ఆహారాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. ఇళ్లల్లో ఎంతో గారవంగా మంచి ఆహారం తింటూ పెరిగే పెంపుడు కుక్కల కంటే బయట ఎండకు, వానకు తడుస్తూ సమయానికి ఏమీ దొరకక ఆకలితో అలమడుతున్న వీధి కుక్కలకు పెడితేనే మీకు నిజమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది. అలాగే దేవుడి ఆశీస్సులు కూడా నిండుగా దక్కుతాయి అని పెద్దలు చెబుతారు. అందులోనూ ఆ కుక్క నల్ల కుక్క అయితే మరీ శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఎందుకంటే నల్ల కుక్కను కాలభైరవుడికి ప్రతీకగా చూస్తారు. అయితే మీరు ఎంత వెతికినా నల్ల కుక్క దొరకకపోతే ఏమాత్రం నిరాశపడకండి. ఆకలితో ఉన్న ఏ రంగు కుక్కకు పెట్టినా సరే దేవుడు ఆ భక్తిని స్వీకరిస్తాడు. అందులో ఎలాంటి దోషమూ లేదు. మీ మనసులో నిస్వార్థమైన ప్రేమ ఉంటే చాలు. మీరు ఆ కుక్క దగ్గరకు నెమ్మదిగా వెళ్ళి ఎంతో ప్రేమగా ఆ రొట్టె ముక్కలను దాని ముందు వేయండి.
అది తింటున్నంతసేపు మీరు అక్కడ ప్రశాంతంగా నిలబడి ఆ మూగజీవిని చూస్తూ మీ మనసులోని కోరికను అత్యంత బలంగా పాజిటివ్గా తలుచుకోండి. నాకున్న మానసిక ఒత్తిడి దూరం కావాలి, నా కుటుంబంలో ప్రశాంతత నెలకొల్వాలి, నా ప్రయత్నాలన్నీ సఫలం కావాలి అని గట్టిగా సంకల్పం చేసుకోండి. కుక్క మీరు పెట్టిన ఆ తీయని ఆహారం తిని ఆకలి తీర్చుకున్న తర్వాత వెళుతూ వెళుతూ ఒకసారి మీ వైపు కృతజ్ఞతగా చూస్తే చాలు. ఆ మూగజీవి ఆత్మసంతృప్తే మీకు శ్రీరామరక్షగా మారుతుంది. ఒక ప్రాణి ఆకలి తీర్చామన్న ఆనందం మీకు ఆ రోజంతా ఒక గొప్ప ప్రశాంతతని ఇస్తుంది. మరి వీడియో మధ్యలో నేను చెప్పాను కదా, చాలామంది తమకు తెలియకుండానే ఒక చిన్న తప్పు చేస్తారు. దానివల్ల వాళ్ళు చేసిన ఈ మంచి పనికి ఫలితం రావడం ఆలస్యమవుతుంది అని. ఆ తప్పు ఏమిటంటే సందేహంతో పరిహారం చేయడం మరియు దాని గురించి అందరికీ డబ్బా కుట్టుకోవడం. చాలామంది ఈ రొట్టె చేసి కుక్కకు పెడుతున్నప్పుడు మనసులో, నిజంగా ఇది పనిచేస్తుందా? ఈ ఒక్క రొట్టె పెడితే నా అప్పులన్నీ తీరిపోతాయా? ఇదేమైనా మ్యాజిక్కా అని రకరకాల నెగిటివ్ ఆలోచనలు, అనుమానాలు పెట్టుకుంటారు. మీరు ఏ దైవ కార్యమైనా, పరిహారమైనా అనుమానంతో చేస్తే అది అస్సలు నెరవేరదు. విశ్వాసమే దేనికైనా మూలం. అలాగే ఇంకొంతమంది తామేదో గొప్ప పని చేస్తున్నట్టుగా పక్కింటి వాళ్లకు, స్నేహితులకు ఫోన్లు చేసి, నేను ఈరోజు కుక్కకు రొట్టె పెడుతున్నాను, నాకు పెద్ద అదృష్టం రాబోతుంది చూడు అని గొప్పలు చెప్పుకుంటారు. ఎప్పుడైతే మీరు చేసే దాన ధర్మాలు, ఇలాంటి ఆధ్యాత్మిక పరిహారాలు ప్రచారం చేసుకుంటారో అప్పుడే వాటికున్న శక్తి సగం నశించిపోతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. దైవ కార్యాలు ఎప్పుడూ కూడా గుప్తంగా, అంటే బయట ఎవరికీ అనవసరంగా తెలియకుండా కేవలం మీకు మీ దేవుడికి మధ్యన ఉన్న రహస్యంలాగా అత్యంత శ్రద్ధగా చేయాలి. అప్పుడే దాని సంపూర్ణ ఫలితం మీకు దక్కుతుంది. కాబట్టి ఈ కుక్కకు రొట్టె పెట్టే పనిని మీరు పూర్తి నమ్మకంతో, ఎవరితోనూ అనవసరంగా చర్చించకుండా ప్రశాంతంగా చేసుకోండి. ఈ చిన్నదైనప్పటికీ అత్యంత శక్తివంతమైన పరిహారం చేసిన తర్వాత మీ మానసిక స్థితిలో వచ్చే సానుకూల మార్పులను మీరే స్వయంగా గమనిస్తారు. కుక్కకు ఆహారం పెట్టి ప్రశాంతంగా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి బయటే మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రండి. మీ పూజ గదిలోకి వెళ్ళి మీ ఇష్టదైవం ముందు ఒక చిన్న ఆవునేతి దీపం లేదా నూనె దీపం వెలిగించి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రార్థించండి. ఆ మరుసటి రోజు ఉదయం నుంచే మీ ఆలోచనలలో ఒక గొప్ప స్పష్టత రావడం మీరు గమనిస్తారు. నిన్నటిదాకా ఉన్న భయం, ఆందోళన తగ్గిపోయి దేన్నైనా ఎదుర్కోగలను అనే ధైర్యం మీలో మొలకెత్తుతుంది. మీరు చేసే పనులలో అప్పటి వరకు ఉన్న ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోయే మార్గాలు మీకు తడతాయి. సొంతంగా వ్యాపారం చేసే మేషరాశి వారికి వ్యాపార అభివృద్ధికి అవసరమైన కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే కస్టమర్లతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగం కోసం ఎన్నో రోజుల నుంచి నిరాశలో ఉన్న నిరుద్యోగులకు సరైన మార్గదర్శకత్వం లభించి ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంతో పాల్గొనే శక్తి వస్తుంది. దానివల్ల మంచి అవకాశాలు వరిస్తాయి. మిమ్మల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలకు కూడా నెమ్మదిగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. సంపదకు అనుకూలమైన అవకాశాలు పెరుగుతాయని పండితులు విశ్వసిస్తారు. దాయాదులతో ఆస్తి తగాదాలు లేదా ఇతర వివాదాలు ఏమైనా ఉంటే అవి రాజీ మార్గం ద్వారా మీకు సానుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తాయి. మొత్తం మీద గాడి తప్పినట్టుగా అనిపిస్తున్న మీ జీవితం మళ్ళీ ఒక సరైన ట్రాక్లో పడి ముందుకు సాగుతుంది. ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల భైరవుని ఆశీస్సులు మీకు లభించి మీరు ఎంచుకున్న రంగంలో ధర్మబద్ధంగా కష్టపడితే అపారమైన కీర్తి ప్రతిష్టలను, తగినంత ధనాన్ని గడిస్తారు. ఆ సంపాదించిన ధనం కేవలం మీకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో మీ పిల్లలకు కూడా ఒక మంచి పునాదిగా నిలబడిపోతుంది. నిజాయితీగా కష్టపడే వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ తోడుగానే ఉంటాయి. చాలామందికి ఇలాంటి జ్యోతిష్య పరిహారాలు విన్నప్పుడు మనసులో ఒక సహజమైన ఆలోచన రావచ్చు. ఏవండి, కేవలం ఒక చిన్న రొట్టె ముక్క పట్టుకెళ్ళి కుక్కకు పెడితే సరిపోతుందా? మా కష్టాలన్నీ దానంతట అవే తీరిపోతాయా అని ప్రశ్నించవచ్చు. ఇక్కడ మీరు ఆధ్యాత్మికంగా ఒక అతిపెద్ద సత్యం అర్థం చేసుకోవాలి. కుక్కకు రొట్టె పెట్టడం అనేది కేవలం ఒక మాధ్యమం మాత్రమే, ఒక చిన్న ఉపకరణం లాంటిది. దాని వెనుక ఉన్న అసలైన శక్తి ఏమిటంటే మీ సంకల్పం, మీ స్వచ్ఛమైన భక్తి, ఒక మూగ జీవి పట్ల మీరు చూపించే కరుణ. ఒక చిన్న తాళం చెవి చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కదా, మన జేబులో ఇమిడిపోతుంది. కానీ అది ఎంత పెద్ద భారీ ఇనుప తలుపునైనా సరే ఒక సెకండ్లో సులభంగా తెరిచేస్తుంది. ఆ చిన్న తాళం చెవికి అంత పెద్ద తలుపును తెరిచే శక్తి ఉంటుంది.
అలాగే మన కష్టాలు ఎంత పెద్దవైనా సరే, అవి కొండంత ఉన్నా సరే, దేవుడి మీద నమ్మకంతో చేసే ఇలాంటి చిన్న చిన్న ధార్మిక పరిహారాలు మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ అనే పెద్ద తాళాన్ని బద్దలు కొట్టి పాజిటివ్ ఎనర్జీ అనే అదృష్టపు తలుపును మీ జీవితంలోకి బార్లా తెరుస్తాయి. ఆ గొప్ప విశ్వాసంతో ఈ పని చెయ్యండి. దేవుడి మీద భారం వేసి ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో ఆకలితో ఉన్న ఒక మూగజీవి ఆకలి తీర్చడం కన్నా గొప్ప పుణ్యకార్యం, గొప్ప మానవత్వం ఈ సృష్టిలో ఏముంటుంది చెప్పండి? అది కూడా ప్రకృతికి ఎంతో చేరువైన అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజున చెయ్యడం మీలోని ఆధ్యాత్మిక చింతనను మరింత పెంచుతుంది. ఆ నిండు చంద్రుడి వెన్నెల సాక్షిగా, ఆ కాలభైరవుని సాక్షిగా మీరు చేసే ఈ చిన్న సత్కార్యం మీ మానసిక వ్యధను ఖచ్చితంగా దూరం చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి దయచేసి పూర్తి నమ్మకంతో మీ ఆత్మశాంతి కోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం నేను చెప్పినట్టుగా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. మేషరాశి వారు సహజంగానే మొండి పట్టుదల గలవారు. వారనుకున్నది సాధించే వరకు ఎక్కడా రాజీ పడరు. ఆ పట్టుదలను, ఆ గొప్ప ఏకాగ్రతను మీ పనుల పట్ల, అలాగే ఇలాంటి నిస్వార్థమైన దైవ కార్యాల పట్ల చూపించండి. మీ రాబోయే జీవితం సుఖశాంతులతో నిండిపోవడం ఖాయం. ఈ జూన్ 29 ఏరువాక పౌర్ణమి అనేది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకాలని, మీరు ఇన్నాళ్లుగా పడుతున్న మానసిక క్షోభ అంతా ఆ పౌర్ణమి వెన్నెల వెలుగులో క్రమంగా కరిగిపోవాలని నేను మనస్సారా కోరుకుంటున్నాను. ఇక ముందు రాబోయే మీ జీవితమంతా మీ కుటుంబ సభ్యులతో నవ్వులు, వెలుగులతో, అన్యోన్యతతో నిండిపోవాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి, మీకు మీ ఆత్మీయులకు నిండు ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు చాలా స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా సందేహాలుంటే లేదా ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి మొదటి నుండి నెమ్మదిగా చూడండి. అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మీకు ఒక చిన్న మనవి చేస్తున్నాను. మీరు ఏ దేవుణ్ణైతే మీ ఇలవేల్పుగా ఎక్కువగా నమ్ముతారో, ఏ దేవుడికైతే మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటారో, ఆ మీ ఇష్టదైవం పేరును కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఒకవేళ ఎవరి పేరు రాయాలో తోచకపోతే కనీసం ఓం నమః శివాయ లేదా జై కాలభైరవాను లేదా మీకు ఇష్టమైన మరేదైనా దైవ నామస్మరణను కామెంట్స్లో తెలియచేయండి. ఆ దేవుడి పవిత్రమైన నామస్మరణతోనే మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు మంచి భవిష్యత్తు లభించాలని నేను మనస్సారా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ మంచి జరగాలి. శుభం భూయాత్. జై హింద్.